దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. వాతావరణ మార్పుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల సీజన్లో తొలిసారిగా దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అనేక చోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. విజయవాడ చరిత్రలోని రికార్డు స్థాయిలో బుడమేరు వరద చుట్టుముట్టింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు నెలకొనడం, హిందూ మహాసముద్రం వాతావరణం అనుకూలించడంతో దేశంలో చాలా చోట్ల మిగులు వర్షపాతం నమోదైంది. ఇక కేరళలోని వయనాడ్, ఏపీలో కొన్ని చోట్ల ప్రకృతి ప్రకోపించి కొండ చర్యలు వరదలు ముంచెత్తాయి. నైరుతి 4 నెలల సీజన్లో 868 మిల్లీమీటర్లకు గాను 934 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే సమయంలో తూర్పు, ఈశాన్య భారతంతో పాటు ఉత్తరాదిలోనూ పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఇక నైరుతి సీజన్లో మొత్తం 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అత్యధికంగా సెప్టెంబర్లో 4, ఆగస్టు, జూలైలలో 2, జూన్లో 1 బంగాళాఖాతంలో వచ్చాయి. ఇక దేశంలో అనేక చోట్ల పుష్కలంగా వర్షాలు కురిసినా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గింది. కుంభవృష్టి వర్షాలు కురిసే ప్రాంతాలు ఈ సీజన్లో భారీగా పెరిగాయి. రోజు వ్యవధిలో 30 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువగా వర్షపాతం కురిసిన ప్రాంతాలు అనేకమున్నాయి.